తెలుగు సినిమా రంగంలో ఇంకొక షాకింగ్ సంఘటన ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో సినీ ప్రముఖులను కోల్పోతున్న వైనం. అలాంటి విషాదకరమైన సంఘటన నుండి సినిమా రంగం తేరుకోక ముందే ఇప్పుడు ఇంకొక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీకే గర్వకారణంగా ఒకటి కాదు, రెండు కాదు, 450కి పైగా సినిమాలలో 6 దశాబ్దాలకు పైగా తనదైన నటనతో అలరించిన ప్రముఖ సీనియర్ మోస్ట్ నటీమణి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన షావుకారు జానకి గారు ఇక లేరు. అవునండి, షావుకారి జానకి గారి అకాల అస్తమయం అంటూ వచ్చిన వార్త ఇప్పుడు తెలుగు చలనచిత్ర సీమ రంగాన్ని మాత్రమే కాదు, యావత్ దక్షిణ భారతదేశ చలనచిత్ర సీమ రంగాన్ని పూర్తి విషాదంలో నెట్టివేసింది. 1950లో షావుకారు అన్న సినిమాతో చిత్రసీమ రంగానికి పరిచయం అయితే తన సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని ఒకటి కాదు, రెండు కాదు, 450కి పైగా సినిమాలలో హీరోయిన్ గాను, లీడ్ యాక్ట్రెస్ గాను ఎన్నో విభిన్నమైన పాత్రలతో చివరి వరకు నటిస్తూ అలరిస్తూ వచ్చింది. అలాంటి షావుకారు జానకి గారి వయసు 94 ఏళ్లు. ఇక సినిమా రంగంలో యాక్ట్రెస్ గా రాణిస్తున్న రోజుల్లోనే ఆవిడికి వివాహం జరిగింది. ఆమెకి 3 పిల్లలు ఉన్నారు, 2 కూతుళ్ళు, 1 కొడుకు. అయితే జానకి గారి తదనంతరం తర్వాత ఆమె కూతురు కూడా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత ఆవిడ మళ్ళీ సినిమా రంగం వైపు తొంగి చూడలేదు. ప్రస్తుతానికి ఆమె కొడుకు మాత్రం అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగింది. ఇక జానకి గారి వయసు 94 ఏళ్లు. ఈ మధ్య కాలంలోనే వయసురీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతోనూ అంతేకాకుండా గత కొంతకాలంగా శ్వాసకోశకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆమెని చెన్నైలోని కావేరీ హాస్పిటల్కి తరలించారు ఆమె కుటుంబ సభ్యులు. నిన్నటి వరకు ఆమె బాగానే ఉందని, ట్రీట్మెంట్ జరుగుతోంది అని చెప్పినప్పటికీ ఉన్నట్టుండి ఆమె వ్యాధి తీవ్రత పెరిగిపోవడంతో ఆవిడని వెంటిలేషన్ మీద పెట్టడం కూడా జరిగిందట. ఇక ట్రీట్మెంట్ జరుగుతున్నప్పటికీ, బాగానే రెస్పాండ్ అవుతున్నప్పటికీ లంగ్ ఫెయిల్యూర్ కారణంగానే ఆవిడ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది అంటూ కుటుంబ సభ్యుల ద్వారా తెలియవచ్చిన ఈ వార్త ఇప్పుడు యావత్ చలనచిత్ర సీమ రంగాన్ని పూర్తి విషాదంలో నెట్టివేసింది. విషయం తెలిసిన వెంటనే ఎందరో సినీ ప్రముఖులు ఆవిడ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తూ ఒక గొప్ప నటిని కోల్పోవడం నిజంగా దురదృష్టం అని చెప్పుకుంటున్న వాళ్ళే. ఏది ఏమైనప్పటికీ సినిమా రంగంలో మహా గొప్ప నాయకులుగా, మహా గొప్ప యాక్ట్రెస్లుగా గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళలో షావుకారు జానకి గారి కూడా ఒకరు. అలాంటి తెలుగు సినిమా రంగానికి సీనియర్ మోస్ట్ నటీమణిగా గుర్తుండిపోయిన షావుకారు జానకి ఇక లేరు. మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, ఈ గొప్ప నటీమణి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు అందించాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.